బీసీలకు స్థానిక సంస్థలు, చట్టసభలు, విద్య మరియు ఉద్యోగాలలో 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 8వ రోజు పొర్లు దండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించి కులజన గణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు 100 ఎకరాల భూ కేటాయింపులు చేయాలని, బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మంగళగిరిలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా గత 8 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమగోపాల్, ఎల్పుల రామ్మోహన్, ప్రముఖ అనలిస్ట్ యనమల నాగేశ్వరరావు, పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షురాలు సోమ అనురాధ, నెల్లూరు రూరల్ మండలం బీసీఏ పార్టీ అధ్యక్షులు గారా వెంకటరమణయ్య, సెల్వం, గంగల ప్రవీణ్, మల్లి సీను తదితరులు పాల్గొన్నారు. 5 డిమాండ్ల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ అనగా పూలే జయంతి రోజున ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆయనకు మద్దతుగా ముందస్తుగా ఈ జిల్లాలో గత 8 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బీసీల 5 డిమాండ్ల గురించి ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలందరికీ కరపత్రాల ద్వారా సందేశం పంపించి అందరినీ ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో బీసీకి సంబంధించిన 5 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాడు. ఆ 5 డిమాండ్లు మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపు, మూడోది సమగ్ర కులగణన, 4వ డిమాండు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ బీసీలకు 44% రిజర్వేషన్ కేటాయింపులు, 5వ డిమాండ్గా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించాయి తప్ప బీసీ కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదు. ఈ 5 డిమాండ్లకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు చేయమన్నారు. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని పిలుపునిచ్చాడు. 3 కోట్ల మంది బీసీల కోసం ఈ నెల 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. ఈరోజు 3వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆయన కాడికి ఒక ప్రతినిధిని పంపించి చర్చించి నిర్ణయాలు చేసి చట్టాలు చేయాల్సింది పోనిచ్చి ఇంతవరకు మొద్దు నిద్రపోతున్నాయి. ఏమి 3 కోట్ల మంది బీసీల యొక్క హక్కులు, ఆశలు, ఆకాంక్షలు మీకు పట్టవా? ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మాది బీసీ పార్టీ అని ఒక పార్టీ, బీసీలో మాకు ఎన్నుముక అని ఒక పార్టీ చెప్తారే. ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. నారా లోకేష్, నువ్వు పాదయాత్రలో చెప్పావు, ఏం చెప్పావు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తాను. ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడలేదే. ఏమి మీకు ఈ యొక్క నిర్లక్ష్యం? బీసీలంటే 3 కోట్ల మంది అంటే నిర్లక్ష్యమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో వాటాలు కానీ, రాజకీయ వాటా కానీ, సామాజిక వాటా కానీ మాకు కేటాయింపాలు జరపాలని చెప్పాడే. మీకు ఇంత ముద్దు నిద్రేనా? 44 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ భారతదేశంలో కల్లా నేనే సీనియర్ అని చెప్పే ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కనీస బాధ్యత లేదా? ఒక మనిషి తన ప్రాణాలు పణంగా పెట్టాడే, తన జీవితాన్ని కోల్పోతాడే, అయినా కానీ ఈ ప్రతినిధిని పంపించే సమయం లేదా నీకు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన అయితే ఎన్నికల ముందు జగన్ నిన్ను అధంపాతాలను తొక్కతానన్నావే. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటిల్లో కూడా అధంపాతాలను తొక్కయ్యా పవన్ కళ్యాణ్. నువ్వు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు? 3 కోట్ల మంది బీసీలకి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ భేదాలు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికైనా ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ ముద్దు నిద్ర ఏంటి? మాకింత అన్యాయం చేస్తారా? ప్రజాప్రతినిధులారా గుర్తుంచుకోండి, 8 రోజుల నుంచి దీక్షా శిబిరం జరుగుతుంది. ఒక్క ప్రజాప్రతినిధి అయినా వచ్చి మాతో ఏమయ్యా, ఏం సమస్యలు మేము అడిగారా? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? 2024లో ఏమో తీర్పు ఇచ్చామో గుర్తుందా మీకు? కరెక్ట్గా 3 సంవత్సరాలు తిరిగే లోపల అదే తీర్పు పునరావృతం. దయచేసి ఇకనైనా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మా యొక్క బీసీ సంస్థల మీద వెంటనే స్పందించి మా బోడే రామచంద్ర యాదవ్తో చర్చించి ఆయన యొక్క ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సోమ అనురాధ, కోవూరు మండలం. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎదురుగా ఈ రోజులతో 8 రోజులు నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాము. రామచంద్రయ్య గారు 3 రోజుల నుంచి మంగళగిరి ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష 3వ రోజు ఆయన అనుకున్న పనులు విజయవంతం చేయాలని 5 డిమాండ్లు ఏమయ్యా అన్ని న్యాయమైనయే కదా. బీసీల కోసం పాటుపడతాడా? ఏమి ఆయన కోసంగా చేయడం మా కోసం బీసీల కోసం అంతగాని ప్రాణాలు తప్పించిపోతున్నాడు. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి చెవుకి ఎక్కట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? వినిపించట్లేదా చంద్రబాబు నాయుడికి? ఆయన అనుకున్న ఆయన చెప్పిన డిమాండ్లే చేయలే. ఈరోజు చేనేతలకి 25,000 ఇస్తున్నాడు, ఈ రోజుకి ఒకరికి 1 చేయలే. మహిళలకు 1500 ఇస్తున్నాడు, అవి చేయలే. తను పెట్టిన నిర్ణయాలు తను చేయలే. ఈ రోజు బోడి రామచంద్ర 3 లక్షల జనాభా కోసం పాకలాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా దిగి ఆయనకి ఏం న్యాయం చేయడానికి మా ముందుకు దిగి రావాలని నమస్కరిస్తున్నా. ఆయన చేయాలని విజయవంతం చేయాలని 5 డిమాండ్లు. పొలిటికల్ అనలిస్టు మొదటగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అణగారిన వర్గాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం ఏదో జరగద్దని, ఏ విధమైన న్యాయం జరుగుతుంది. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు ఈ యొక్క రాష్ట్రంలో 123 కులాల అణగారిన వర్గాలకు న్యాయం జరగటం లేదు, 79 సంవత్సరాల అధికారం వచ్చినా అని ఒక ఆవేదనతో ఈరోజు మంగళగిరిలో ఈ ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రభుత్వాలకు గుర్తించుకునే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు, అంటే భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశాడు. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు అణగారిన వర్గాలకు ఆశా జ్యోతి. అదేవిధంగా ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత. అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలకు ఒక బీసీ వ్యక్తిగా దేశంలో జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయన జయంతి రోజు ఈ జాతీయ అధ్యక్షుడు న్యాయమైన రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఆ రోజు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆమర నిరాహార దీక్ష ఈరోజు 3వ రోజు అయింది. మీ ప్రభుత్వానికి కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆయన ఒక్కరోజు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే 1 సంవత్సరం, ఇక రాబోయే 3 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఈ 3 రోజులకి ఈ జరగబోయే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు కొంతైనా గుర్తించుకోవాలంటే ఇమీడియట్గా ఆయన న్యాయమైన కోరికలు మీరు నెరవేరుస్తారని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర 123 బీసీ కులాల తరఫున, అదేవిధంగా ఓసీల్లో కూడా అణగారిన వర్గాలకు కూడా సమన్యాయం చేయగలిగిన వ్యక్తి ఒక బోడేరు రామచంద్రయ్య. అయ్యా ఇంకోటి చెప్తా ఉన్నాం, మీరు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో అనుకుంటున్నారేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.